పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు జనసేనలో చేరలేదంటూ క్లారిటీ ఇచ్చారు బాలినేని. వైసీపీలో ఉన్నప్పుడు పవన్ చూపిన ఆదరణతో పాటు ఆయన వ్యక్తిత్వం చూసి పార్టీలో చేరారంటూ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పదవులు ఆశించి జనసేనలో చేరలేదంటూ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఆరోపణలపై విచారణ చేయాలని సీఎంకు లేఖ రాశారంటూ చెప్పుకొచ్చారు బాలినేని. లడ్డూ విషయంలో వైవి సుబ్బారెడ్డిని వెనకేసుకురాలేదంటూ మరోసారి చెప్పారు. వైవీని అరెస్ట్ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయంటూ మరొక సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు. అలా చేస్తే మొదట సంతోషించేది నేనే అనేటువంటి మాట కూడా చెప్పారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, బాలినేని గతంలో వైవి సుబ్బారెడ్డిని వెనకేసుకొచ్చారని వచ్చినటువంటి అంశం, అలాగే ఇప్పుడు ఆయన దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్, వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి, అలా చేస్తే మొదట సంతోషించేది నేనే అంటే ఇప్పుడు జనసేన తరపున మాట్లాడినట్టుగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి? గతంలో చేసినటువంటి కామెంట్స్, ఇప్పుడు వచ్చినటువంటి ఇప్పుడు ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏ కోణంలో చూడాలంటారు వాటిని? మురళి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే తాను తప్పులు కప్పిపుచ్చుకునేందుకు జనసేనలో చేరలేదు, నేను వైసీపీలో ఉన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్తో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ విధానాలు, పవన్ కళ్యాణ్ పద్ధతులు నచ్చి నేను పార్టీలో చేరానంటూ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా తన పైన ఆదరణ చూపారు. ఆదరణ చూపిన నేపథ్యంలో భాగంగానే నేను జనసేనలో పార్టీలో చేరానంటూ ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. మరోపక్క పదవులు ఆశించి తాను పార్టీలో చేరలేదంటూ ఓ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీలో కానీ వైఎస్ఆర్సీపీలో కానీ చూసినప్పుడు ఆయన వ్యవహార శైలి అత్యధిక గౌరవం కోరుకునే మనస్తత్వం అయింది. ఎందుకంటే తనకు అత్యధిక గౌరవం ఇవ్వాలి అనే నేపథ్యంలో ఉండే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆశించిన స్థాయిలో జనసేన పార్టీలో గౌరవం దక్కలేనే సుస్పష్టం, వాస్తవం. అయితే అవన్నీ కప్పిపుచ్చుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ అంశాల జోలికి వెళ్లకుండా పవన్ కళ్యాణ్ తనకు అత్యున్నత గౌరవం ఇస్తున్నాడు, అత్యున్నతంగా చూస్తున్నారంటూ ఏదైతే బాలినేని వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోపక్క తాను ఆశించిన ఎమ్మెల్సీ గాని, తాను ఆశించిన మంత్రి పదవి కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి దరి చేరే అవకాశాలు దగ్గరలో కూడా లేవనే విషయం బాలినేని స్పష్టంగా తెలిసినప్పటికీ కూడా వైవి సుబ్బారెడ్డి పైన ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఏదైతే వైవిని విచారిస్తే అన్ని విషయాలు తెలుస్తాయి, వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేస్తే మొదట సంతోషించేది నేనే అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘకాలం బామర్దుల మధ్య సుదీర్ఘకాలంగా రాజకీయ ఆధిపత్య పోరుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా ఈ ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. అయితే చివరికి ఎట్టకేలకు జగన్ పార్టీ పెట్టిన తర్వాత కొంత సర్దుమణిగినా కూడా బాలినేని వ్యవహార శైలి ఎలా ఉంటుంది అనేది ప్రకాశం జిల్లాలో అందరికీ తెలుసు. ఏదైతే వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఆయనకు ఎలాంటి గౌరవం దక్కింది, ప్రస్తుతం ఆయన ఒక నియోజకవర్గ స్థాయి లీడరా అనే పరిస్థితికి జనసేనలో ఉన్నప్పటికీ కూడా ఆయన వైఎస్ఆర్సీపీ నేతలపైన ఆరోపణలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నారు, జగన్మోహన్ రెడ్డిని నడుస్తున్నారు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి లాగా పదవులు అనుభవించి జగన్ పైన వ్యాఖ్యలు చేసి వెళ్ళలేదు కదా అంటూ వైఎస్ఆర్సీపీ నేతల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మరోపక్క వైవి సుబ్బారెడ్డిని తిరుమల లడ్డు అంశంలో నేను సమర్థించలేదంటూ ఆయన ఇచ్చిన క్లారిఫికేషన్ తో ఏదైతే ఇప్పటి వరకు జనసేన నేతలు ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్పిన రూట్ లో వెళ్తున్నారు అనే ఒక స్పష్టమైన సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే గతంలో ఏదైతే ఎమ్మెల్యేలతోనూ ఎమ్మెల్సీలతోనూ పార్టీ నేతలతోనూ సమావేశమైన పవన్ కళ్యాణ్ ఏదైతే లడ్డు అంశాన్ని మీరు ఎందుకు మాట్లాడలేదు, ఏదైతే నేనే అన్ని విషయాలు మాట్లాడాలా అన్న తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, నాగబాబు కావచ్చు, మరికొంతమంది జనసేన నేతలు లడ్డు అంశం పైన వ్యాఖ్యానించారు తప్పితే అంతకు మునుపు ఎలాంటి వ్యాఖ్య అంటే ఎందుకు సడన్ గా వైవీనే మళ్ళీ టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి అంశం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి విషయంలో కావచ్చు, లేకపోతే వైసీపీకి సంబంధించి కావచ్చు, చేయకుండా పర్టికులర్గా వైవి సుబ్బారెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి మాట. ఆయన అరెస్ట్ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయంటే ఆయన కీలకంగా వ్యవహరించారనా, లేకపోతే ఆయన అరెస్ట్ చేస్తే మొదట సంతోషించేది నేను అంటే గతంలో ఉన్నటువంటి వ్యక్తిగత అంశాలు కావచ్చు, పార్టీ నుంచి ఆయన బయటకు రావడానికి గల కారణాలకు సంబంధించి వైవీని ఒక రీజన్ అని కూడా గతంలో వచ్చినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటి బేరీజ్ వేసుకునే ఆయన కామెంట్స్ చేశారని అనుకోవచ్చు అంటారు. దీన్ని ఎలా చూడాలంటారు? మురళి, వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యధిక విధేయుడు. జగన్మోహన్ రెడ్డి చెప్పిందే వైవి సుబ్బారెడ్డి పాటిస్తారనేది సుస్పష్టం, అందరికీ తెలిసిన విషయం. అయితే ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలి వచ్చినప్పుడు ఆయన వ్యవహార శైలి వేరుగా ఉంటుంది. ఆయన పార్టీలో అత్యధిక గౌరవం కోరుకుంటారు, జిల్లా పెత్తనం కోరుకుంటారు,
జిల్లా ఏదైతే మంత్రి పదవి 2.5 సంవత్సరాల తర్వాత జగన్ తప్పించారనే అసంతృప్తి ఆయనలో కొనసాగింది. ఏదైతే సురేష్ ఎర్రగొండపాలెనికి సంబంధించిన సురేష్ మంత్రి పదవి కొనసాగింది, బాలినేని మంత్రి పదవి తప్పించారనే అసంతృప్తి చివరికి కొనసాగింది. ఆయన పార్టీ వీడేటప్పుడుగా నేరుగా జగన్మోహన్ రెడ్డి పైన ఆరోపణలు చేశారు. తరువాత కాలంలో ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డి పైన, తన బంధువు అయిన వైవి సుబ్బారెడ్డి పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేస్తే మొదట సంతోషించేది నేనంటున్నాను. ఇవి సుదీర్ఘకాలంగా ఉన్న రాజకీయ విభేదాలు తప్పితే ఇప్పటికిప్పుడు వచ్చిన రాజకీయ విభేదాలు కాదు. ఏదైతే తిరుమల లడ్డు అంశంలో సిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏదైతే అటు టీడీపీ కూటమిలో ఉన్న సభ్యులు ఇటు నేరుగా వైఎస్ఆర్సీపీ పైన విమర్శలు చేస్తున్నారు. సిట్ ఇచ్చిన నివేదిక టీడీపీ కూటమికి అనుకూలంగా లేదు కాబట్టి మళ్ళీ ఏకసభ్య కమిషన్ నియమించారంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేస్తుంది. మరోపక్క అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే శాసన మండలిలో లడ్డు అంశాన్ని చర్చకు రానివ్వడం లేదు అధికార పార్టీ అనే విమర్శలు ఉన్నాయి. నేరుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ చర్చ కొనసాగిద్దామంటే అధికార పార్టీ పారిపోతుందంటూ ఇప్పటికీ విమర్శలు చేస్తున్నారు. మరోపక్క ఏదైతే బాలినేని చేసిన వ్యాఖ్యల పట్ల బాలినేని పవన్ లైన్ లో పయనిస్తున్నారని స్పష్టంగా చెప్పొచ్చు. మరోపక్క ఇప్పటి వరకు బాలినేని ఆశించిన గౌరవం కానీ బాలినేని ఆశించిన పదవులు కానీ జనసేనలో దక్కే అవకాశం లేనప్పటికీ కూడా తన అధినేత ఇచ్చిన సూచన ప్రకారం బాలినేని శ్రీనివాసరెడ్డి నడుస్తున్నారనే ఒక రాజకీయ విమర్శ వైఎస్ఆర్సీపీ నుంచి స్పష్టంగా వినపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక దీనికి సంబంధించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు బాలినేని. జనసేన పార్టీ తరపున మాట్లాడినట్లుగానే ఉంది ఇప్పుడు అనేటువంటి మాట. గతంలో పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి నేనే మాట్లాడాలా, మీరెవరూ మాట్లాడరా అనేటువంటి కామెంట్స్కి సంబంధించి అప్పుడు స్పందించినటువంటి విధానం కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి ఈ నేపథ్యంలో బాలినేని చేసినటువంటి కీలక వ్యాఖ్యలు ఒకంత చర్చనీయాంశమయ్యాయి. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు నేను జనసేనలో చేరలేదంటూ కూడా పార్టీకి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు. అలాగే వైసీపీలో ఉన్నప్పుడు పవన్ చూపినటువంటి ఆదరణతో పాటు ఆయన వ్యక్తిత్వం చూసి పార్టీలో చేరారంటూ మరో క్లారిటీ ఇచ్చారు. పదవులు ఆశించి నేను జనసేనలో చేరలేదంటూ చెప్పుకొచ్చారు. ఆరోపణలపై విచారణ చేయాలని ముఖ్యమంత్రికి లేఖ కూడా రాశానంటూ కూడా ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. లడ్డు విషయంలో వైవి సుబ్బారెడ్డిని వెనకేసుకు రాలేదంటూ కూడా మరోసారి చెప్పారు. వైవిని అరెస్ట్ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి, అలా చేస్తే మొదట సంతోషించేది నేనే అనేటువంటి మరో కీలకమైనటువంటి కామెంట్ కూడా బాలినేని చేసినటువంటి పరిస్థితి ఉంది.